హలో అండి, నేను డాక్టర్ మురళీ కొండేని ఈఎన్టీ సర్జన్ని సిటీ న్యూరో సెంటర్లో. సో మన టాపిక్ ఈరోజు వచ్చి గురక అంటే ఏమిటి, సో దాంట్లో ఎన్ని రకాలు ఉంటాయి, సో దాని గురక ఎందువల్ల వస్తుంది. సో గురక అంటే ఏమిటి అంటే మనం మామూలుగా పడుకున్నప్పుడు ఈ గొంతు దగ్గర ఉండే మజిల్స్ రిలాక్స్ అవుతాయి. ఆ రిలాక్స్ అవ్వడం వల్ల మనకు పార్షియల్గా కొంత మూసుకుపోతుంది. ఆ మూసుకుపోవడం వల్ల మనకు దానికి అగైనెస్ట్గా బ్రీతింగ్ చేయడం వల్ల మనకు సౌండ్ అనేది వస్తుంది. ఆ సౌండ్ ఈ వైబ్రేషన్ ఆఫ్ ఈ లోపల ఉండే సాఫ్ట్ ప్యాలెట్ కానీ మనం టంగ్ కానీ లేదంటే ఊవుల కొండనాలిక ఉంటుంది, అవి వైబ్రేట్ అవ్వడం వల్ల మనకు సౌండ్ అనేది వస్తుంది అన్నమాట. ఈ సౌండ్ అనేది రెండు రకాలు ఉంటాయి. ఒకటి మామూలుగా కొంతమంది సౌండ్ చేస్తూ ఉంటారు కానీ వాళ్ళకి మధ్యలో డిస్టర్బెన్స్ ఉండదు, స్లీప్ డిస్టర్బెన్స్ ఉండదు. సో రెండో రకంలో ఏంటంటే గురక ఉంటుంది ప్లస్ మధ్యలో వాళ్ళకి ఒక 10 సెకండ్స్ ఆర్ మోర్ దెన్ 10 సెకండ్స్ వాళ్ళు బ్రీతింగ్ ఆపేస్తారు. దాన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. ఈ రెండో రకం గురక వల్ల కొంచెం ఇబ్బంది ఉంటుందన్నమాట. సో గురక ఎందువల్ల వస్తుంది అనేది, సో ఒకటి ఏంటంటే ఏజ్. మన వయసు పెరిగే కొద్దీ ఏమవుతుందంటే ఈ గొంతు దగ్గర ఉన్న మజిల్స్ ఆ టోన్ అనేది కొంచెం తగ్గుతూ వస్తుంది. సో టోన్ తగ్గడం వల్ల అది కొంచెం రిలాక్స్ అవుతుంది. సో రిలాక్స్ అవ్వడం వల్ల మనం పడుకున్నప్పుడు అవి ఈ బ్రీతింగ్ తీసుకున్నప్పుడు అవి లోపలంతా నేరో అవడం వల్ల కొంచెం గురక వస్తుంది అనమాట. సెకండ్ థింగ్ ఈజ్ వెయిట్ పెరగడం వల్ల మామూలుగా ఉండే వెయిట్ కన్నా ఒక 3 కానీ లేకపోతే 5 కేజీలు పెరిగితే లోపల కొంచెం ఫ్యాట్ టిష్యూ డిపాజిట్ అయ్యి లోపల గాలి పోయే స్పేస్ నేరో అవుతుంది. ఈ నేరో కావడం వల్ల మనకు గురక అనేది వస్తుంది అనమాట. ఇంకొక కారణం వచ్చి అబ్స్ట్రక్షన్. మనకు ఎక్కడైతే మనకు గాలి పోయేది ముక్కు, ఇక్కడ లోపల నాసోఫారింగ్స్ అంటారు, ముక్కు వెనక భాగము ప్లస్ గొంతు కింద భాగం. సో ఎక్కడైనా ఏ లెవెల్లో కానీ అబ్స్ట్రక్షన్ ఉన్నా కూడా మనకు ఈ 4 లెవెల్స్లో అబ్స్ట్రక్షన్ అంటే మనకు గురక అనేది వస్తుంది. సో ముక్కులో ఎందువల్ల బ్లాక్ అవుతుందంటే ఒకటి డీవియేటెడ్ నేసల్ సెప్టమ్, ముక్కు దూలం వంకర ఉన్నా కానీ లేదా ముక్కులో పాలిప్స్ అని ఉంటాయి, చిన్న మన గ్రేప్స్ లైక్ పాలిప్స్ ఉంటాయి, వాటి వల్ల కూడా కొంచెం బ్లాక్ అవుతుంటుంది. టర్బినేట్స్ హైపోట్రోఫీ వల్ల కానీ ఎనీ ట్యూమర్స్ ఆఫ్ ద నోస్ కానీ, ముక్కు వెనక భాగం తీసుకుంటే మనకు ఎనీ అడినాయిడ్స్ కానీ లేదంటే ఎనీ ట్యూమర్స్ ఆఫ్ ద నాసోఫారింగ్స్ వాటి వల్ల వస్తుంది. ముక్కు కింద భాగం అంటే గొంతు దగ్గర వస్తే మనకు ఈ సాఫ్ట్ ప్యాలెట్ ప్లస్ ఈ టాన్సిల్స్ పెద్దగా ఉన్నా కానీ ఈ సాఫ్ట్ ప్యాలెట్ గురక ఎక్కువ అయ్యి సాగ్ అవుతుంది. ఆ సాగ్ అయినప్పుడు మనకు లోపల నారోనెస్ వస్తుంది అనమాట. సో దానివల్ల కూడా మనకు గురక అనేది వస్తుంది. ఇంకొకటి టంగ్ హై టంగ్ బేస్. ఆ టంగ్ వెనక భాగం కొంచెం ఎత్తుగా ఉన్నా కానీ లేకపోతే ఈ చిన్న అనేది మైక్రోగ్నాథియా, చిన్నగా ఉన్నా లేదంటే కొంచెం వెనకపోయినా కూడా లోపల మన గాలి వేసే స్పేస్ అనేది తగ్గుతుంది అనమాట.